ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో దీప పుట్టినరోజును జరుపుకుంటున్న సమయంలో నరసింహ దీపను అవమానించడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆగ్రహించిన సుమిత్ర నరసింహని చెంప చెల్లుమనేలా కొడుతుంది. ఈ ఘటన ఇంట్లో పెద్ద హంగామాగా దారితీస్తుంది. ఇది ఇలా ఉండగా సుమిత్ర దీపను వంట మాస్టర్ లాగా ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. దీప వంట మాస్టర్ అయితే జనాలు రెస్టారెంట్ దగ్గర క్యూ కడతారని సుమిత్ర చెబుతుంది. రెస్టారెంట్లో చెఫ్ అంటే మంచి జీతం వస్తుంది. ఇది దీప జీవితానికి మార్చగలదని సుమిత్ర వాదించింది. దీపకు సందేహాలు. 400 మందికి రుచిగా వండగలనా అని దీప ఆందోళన చెందుతుంది. ఇంట్లో పెట్టుకొని వంట చేయడం మంచిదని ఆమె భావిస్తుంది. శివనారాయణ వంట చేసేది దీప, రెస్టారెంట్ కార్తిక్ది అని శివనారాయణ వివరిస్తాడు. పారిజాతం ఏదైనా జరిగితే రెస్టారెంట్ మూసుకోవాల్సి వస్తుంది అని అంటుంది. దీప వంటలు చేస్తే ఆ పరిస్థితి రాదని శివనారాయణ నమ్ముతాడు. దీప పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో నరసింహ ఆమెను అవమానించడంతో సుమిత్రకు కోపం వస్తుంది. దీంతో కోపంతో సుమిత్ర నరసింహను బయటకు పంపించేస్తుంది. దీప మన కూతురిని తీసుకురా, మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను అంటూ బెదిరిస్తాడు నరసింహ. దీప నరసింహ మాటలకు భయపడకుండా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు పదా అని అంటుంది. నువ్వు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు పో అని స్పష్టంగా చెబుతుంది. నరసింహ దీప మాటలకు మరింత కోపంగా నువ్వు ఇక్కడ ఉంటే నాకు నష్టం, చంపేస్తాను అని బెదిరిస్తాడు. సుమిత్ర నరసింహ చేతిని పట్టుకొని లాగిపెట్టి చంపుతానని బెదిరిస్తున్నావు, అసలు ఎవడ్రా నువ్వు అని కోపంగా అడుగుతుంది. నేనే నీ మెడలో తాళి కట్టిన మొగుడిని అని చెప్పు అని నరసింహ అనేసరికి సుమిత్ర దీప వైపు చూసి ఇది నిజమేనా అని అడుగుతుంది. దీప మౌనంగా తలదించుకుంటుంది. ఈ కథ ఎలా ముగుస్తుందో చూడాలి. దీప రెస్టారెంట్లో చెఫ్గా చేరడానికి అంగీకరిస్తుందా? కార్తిక్ మరియు దీప కలిసి రెస్టారెంట్ నిర్వహించగలరా? దీప నరసింహను భర్తగా అంగీకరిస్తుందా? సుమిత్ర దీపను నరసింహ నుండి ఎలా రక్షిస్తుంది?